హాయ్ అందరికీ ఈరోజు మనం చేపల పులుసు ఎలా చేద్దామో చూద్దామండి. సో ఎంత టేస్టీగా కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను చూడండి. అంటే డిఫరెంట్ మీన్స్ ఇది కొంచెం పాతకాలంలో చేసేవాళ్ళంట, ఇప్పుడు ఎక్కువగా దీన్ని యూజ్ చేయట్లేదు. మనం అలా చేపల పులుసుని ప్రిపేర్ చేద్దాం. సో దీనికి ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనియన్స్ అన్నిటినీ డైరెక్ట్ ఫ్లేమ్ పైన వేయించాలండి. ఇలా వేయించడం వల్ల ఆనియన్లో ఉన్న పచ్చిదనం అంతా పోయి అది ఉడుకుతుంది స్టీమ్గా. సో దీన్ని మనం పేస్ట్ కూడా చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఫ్రెష్ లైవ్ ఫిష్ అనేవి ఫ్రెష్ ఫిష్ కూడా మనకు ఉండాలండి. అలాగే దీనికి కావాల్సిన సామాన్లన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. సో చూడండి, ఆయిల్ వేసాక ఆనియన్ టమాటో వేస్తున్నాను. ఆ తర్వాత కొద్దిగా అల్లంని ఫిష్కి పట్టించాలండి. అలాగే ఆనియన్స్ వేసిన దాంట్లో కూడా వేసేసేయాలి. సో ఆనియన్ పేస్ట్ని కూడా అల్లంతో పాటు వేసేస్తున్నాను. తర్వాత కొంచెం చింతపండు రసం. ఇలా చేయడం వల్ల మనకి ఆనియన్ గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి ఎంత బాగుంటుందంటే అసలు వావ్, ఎమ్మీగా ప్రిపేర్ చేస్తున్నామండి. ఇప్పుడే ఈ చూడండి ఫిష్ పుల్స్ అనేది ఎలా ఉడుకుతుందో. సో ఫిష్ ఉడికిన తర్వాత మనం మెంతులు జీలకర్ర పౌడర్ వేస్తున్నానండి. అలాగే మసాలా కూడా వేస్తున్నాను. ఫైనల్లీ సాల్ట్. సో వావ్, ఇట్స్ ప్రిపేర్డ్ అండి. చూడండి ఎంత బాగా ఉడికిందంటే ప్రతి పీస్ కూడా ఉడికిందండి. బాగుంటుంది ఇలా చేయడం వల్ల. గ్రేవీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.